విస్తృత ప్రశ్న తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ రాష్ట్ర ఈరోజు వరంగల్ జిల్లాలో కొండగట్టు క్యాంపులో టీఎస్సీపీఎస్సీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనేది నిర్వహించబడుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గంలోని సభ్యులందరూ అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు అదేవిధంగా ముఖ్యమైన రాష్ట్ర బాధ్యులందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈరోజు ఈ ఈసీ మీటింగ్లో రాబోయే కాలంలో సిపిఎస్ అంతం మరియు పాత పెన్షన్ పునరుద్ధరణకై మేము చేపట్టబోయే కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది నిర్ణయిస్తాం. అదేవిధంగా గత అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పాత పెన్షన్ పునరుద్ధరణ అంశాన్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఆయా చోట్ల పాత పెన్షన్ పునరుద్ధరించాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచబడుతుంది కాబట్టి వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా వెంటనే ఇప్పటి వరకు పార్లమెంటరీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఆగడం జరిగింది. పార్లమెంటరీ ఎలక్షన్స్ అయిన తర్వాత వెంటనే వారి అడుగులు పాత పెన్షన్ పునరుద్ధరణ దిశగా పడాలని మేము గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతిసారి కూడా అది గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు సంబంధించిన అభ్యర్థుల భవితవ్యంలో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ తమ పాత్రను పోషిస్తూ వస్తోంది. ప్రతిసారి కూడా మా సంఘం ఏ అభ్యర్థికి అయితే మద్దతు ఇస్తుందో ఆ అభ్యర్థి మాత్రమే గెలవడం జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే ఉండే ఎలక్టరేట్లో సుమారుగా 40% పైచిలకు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన ఓటు ప్రతిసారి మేము ఎన్రోల్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు సంబంధించి ఏ అభ్యర్థికి మేము మద్దతు ఇవ్వాలనే విషయంపై కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.